ఆదిమ సంఘంలో వారు ఎలా జీవించారు అంటే, మేము కనిన వాటిని వినిన వాటిని చెప్పకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా చేతులు దేన్ని తాకాయో, మా చెవులు దేన్ని విన్నాయో, మా కళ్ళు దేన్ని చూశాయో దాన్ని ప్రకటించకుండా ఉండలేం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో పిల్లరా దాని గురించి మాట్లాడకుండా మేము ఏం చేయలేము, ఉండలేం. ఈరోజు పిల్లరా సంఘములో పరిస్థితుల్లో ఉన్న లోపం ఏంటి అని అంటే, వాక్యాన్ని ఒకవేళ పిల్లరా వాక్యం బోధించేవాడు బోధించే మాట దేవుని మాట నిత్యత్వం నుంచి వచ్చిన దాన్ని స్వీకరించేవాడు ఏ స్థితిలో ఉన్నాడో అనే దాన్ని బట్టే ఆ మాట కార్యం చేయగలుగుతుంది. బైబిల్ చెప్తుంది 3,000 మంది పేతురు మాట్లాడుతూ ఉంటే వారు పేతురు మాట విన్న వాళ్ళ మనసులు ఏం చేయబడ్డాయి, కోయబడ్డాయని బైబిల్ చెప్తుంది. ఏం చేయబడ్డాయి, కొయ్యబడ్డాయి. ఎందుకు కొయ్యబడ్డాయి? కొయ్యబడ్డాయి అని అంతటితో ఆగిపోయిందా? వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారని బైబిల్ చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వారందరూ దేవుని ఆత్మచేత ఎందుకు నింపబడ్డారు? ఆ మాట వచ్చింది ఎక్కడి నుంచి కాదు, పేతురు నుంచి కాదు. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? సో వారు మాటలు మాట్లాడేటప్పుడు వారు మాటలు మాట్లాడలేదు. వారి మాటలు ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి వచ్చాయి. అందుకనే వారు మాట్లాడిన మాట ఎక్కడో హెస్కేలు ఒక లోయలోకి వెళ్ళి మాట్లాడితే ఆ లోయలో ఎండిన ఎముకల్లోనికి జీవం వచ్చింది అని అంటే, జీవం రావడానికి గల కారణం అవి హెస్కేలు మాటలు కాదు, నిత్యత్వం నుండి దిగి వచ్చిన మాటలు. అవి నిత్యత్వం నుండి దిగి వచ్చాయి కనుకనే ఎండిన ఎముకల్లోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది.